జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సార్ మీకు దండం పెడతాను సార్, నేనేం క్రిమినల్ కాదు సార్, ఎవరిని హత్య చేయలేదు. ఎందుకు సార్ నన్ను చంపాలనుకుంటున్నారు? కరెక్టేరా, నువ్వే మర్డరు చేయలేదు, ఏ రేపు చేయలేదు. అలాంటిది నిన్ను ఎన్కౌంటర్ చేయడం దేనికి? అసలు వీడిని ఎన్కౌంటర్ చేయమని ఎవరు చెప్పారు? నిజం చెప్పించి ఆ సూర్యకాంతాన్ని లోపలేసి మా ఇంటిని మాకు దక్కించవయ్యా అంటే నువ్వే ఇదంతా చేస్తున్నావు. సరేరా, నేను చెప్పినట్టు చెప్పి ఒక వీడియో చేసావంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తాను. మీరేం చెప్పమంటే అది చెప్తాను సార్. ఓకే. ఆ ధనుంజయరావు గారు తన ఇంటిని కాపాడుకోవటం కోసం నీ చేత ఒక పెట్టుడి విగ్రహం పెట్టించి అది స్వయంభుగా వెలిసిన విగ్రహం అని జనాన్ని నమ్మించాడని ఆ నిజం నువ్వు బయట చెప్తే తన పరువు పోతుందన్న భయంతో నిన్ను చంపాలని చూస్తున్నాడని చిన్న క్లిప్ ఇవ్వరా? సార్ ఇది మరీ అన్యాయం సార్. ఆయన నన్నెందుకు చంపుతారు సార్? అరే, అలా చెప్పకపోతే నువ్వు అన్యాయం అయిపోతావు. పర్వాలేదా నీకు? అదేంటండి కేసు అట్టు తిప్పి ఇటు తిప్పి ధనుంజయరావు గారి మీదకి తోస్తున్నారు? మన టార్గెట్ సూర్యకాంతం కదా. చాపని పట్టాలంటే ఎర్రనే నమ్ముకోవాలి. ఆ ధనుంజయరావు అరెస్ట్ అయితే సూర్యకాంతం సగం చచ్చినట్టు. ఎరా, చెబుతావా చస్తావా? శబాష్ రా. రంగనాయకి, మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో సార్ మిమ్మల్ని ఫాస్ట్గా వెనక్కి రమ్మన్నారు. అలాగే మేడం. ఓకే. సార్ మీరు చెప్పినట్టే చెప్పాను, ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టండి సార్. సరేరా, నిన్ను వదిలేస్తానులే. నారాయణ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.